ముందు ముఖ్యంగా వేదిక ఇచ్చిన పెద్దలు రచ్చిబాబు గారికి, అలాగే మన కోవూరి అభ్యర్థి ఇప్పుడు వెంకటేశ్వరరావు గారికి, అక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి బృందేశ్వరి గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారిల ప్రియపుత్రిక నివేదితకి, ఇంకా వేదిక పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున హైదరాబాద్లో ఉన్న మనం మాకేముందండి హైదరాబాద్లో మీకు కదా ఎలక్షన్ మాకు అయిపోయింది కదా అని అనుకోకుండా మీరందరూ ఇంత ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, దీంట్లో ఇంతమంది వచ్చి ఇక్కడ నిలబడి చేస్తున్నందుకు ముందు ముఖ్యంగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది అని నీకు చెప్పగల అందరికీ కూడా తెలిసింది. ఆ రోజున ఎన్టీ రామారావు గారు అనే ఒక అద్భుతమైన నటుడు, ఆయన తెలుగు వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసం, తెలుగు వారి యొక్క శక్తి ఏమిటో ప్రజలందరూ కూడా తెలియజెప్పాలని ఉద్దేశిస్తూ ఆ రోజున తెలుగుదేశం పార్టీని పెట్టి, కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి తెలుగుదేశం జెండా ఎగరేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు, ఒక ఎన్టీ రామారావు గారికి దక్కింది. ప్రపంచం మొత్తంలో ఇంతవరకు ఇప్పటి వరకు 9 నెలల్లో ఒక పార్టీని పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర దొరకలేదు, ఎవరి వల్ల కాలేదు, రాబోయే రోజుల్లో కూడా ఎవరి వల్ల కూడా కాదు, ఒక ఎన్టీ రామారావు గారి మూలంగానే అది సాధ్యమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ కూడా ఒక అద్భుతమైన నాయకుడు. ఎవరికి కూడా రేపు ఏమిటి అని ఆలోచిస్తారు, ఇవాళ ఏమిటి అని ఆలోచిస్తారు తప్ప రాబోయే 10 సంవత్సరాల గురించి, రాబోయే 20 సంవత్సరాల గురించి ముందుగా ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నాలన్నీ కూడా చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా చేసే ప్రయత్నాల్లోనే ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆయన ఒక్కటే ఆలోచించాడు, రాబోయే రోజుల్లో మన పిల్లలకందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి ఐటీ రంగం చాలా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుంది అన్న విషయం 40 సంవత్సరాల కింద ఆయన అవగాహన తెలుసుకొని ఆ రోజున ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా సంఖ్యలో ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఆయన ఎన్నో కంపెనీల దగ్గరికి వెళ్ళారు. అమెరికా ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళి అడిగితే ఆయన చాలా బిల్గేట్గా చాలా బిజీగా ఉన్నారంటే మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా వీల్లేదండి అని చెప్తే, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియాలో ఉన్న ఒక స్టేట్ ముఖ్యమంత్రి వచ్చింది, ఐటీ పరిశ్రమ గురించి మాట్లాడటం కోసం వచ్చాము, మాట్లాడాలి అంటే అప్పుడు నెక్స్ట్ డే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాను 3 గంటలకి. మధ్యాహ్నం 3 గంటలకి ఇచ్చి 1/2 గంట మాత్రమేనండి, ఆ తర్వాత మా చైర్మన్ గారి చాలా మీటింగ్లు ఉన్నాయి, మీరు అక్కడికంటే ఎక్కువ చెప్పకూడదంటే అలాగేనండి అని చెప్పి ఈయన చెప్పి ప్రారంభించడం మొదలు పెట్టగానే 1/2 గంట అవగానే వాళ్ళని వస్తే వెంటనే బిల్గేట్స్ గారు ఎవరో డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయింది అని చెప్పి 1/2 గంటని ఇచ్చిన ఆ మీటింగ్ 3 గంటల సేపు అనర్గళంగా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అప్పుడు బిల్గేట్స్ గారు ఒకే మాట్లాడినారట, మాకు అమెరికాలో తప్ప ఇతర దేశాలు ఎక్కడ కూడా మా బ్రాంచీలు లేవు, మేము ఎక్కడ కూడా పెట్టలేదు, ఒకవేళ మేము పెట్టడం అంటూ జరిగితే అది మొట్టమొదటి ఇండియాలోనే, అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా హైదరాబాద్ నగరంలోనే పెడతానని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు మాట ఇవ్వటం, ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆయన మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి తమ సంస్థని ఇక్కడ ప్రారంభించారో మిగిలిన కంపెనీలు వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దాని మూలంగానే మన పిల్లలందరూ కూడా దేశ విదేశాల అద్భుతమైన ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఈ కోట్ల రూపాయల డాలర్లు సంపాదించుకోగలుగుతున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష. అలాంటి నాయకుడు మనకు ఉన్నందుకు మనందరూ కూడా గర్వపడాలి. మేము పార్లమెంట్లో ఉండగా ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ ఎంపీలందరూ కూడా మా దగ్గరకు వచ్చి మీ తెలుగు వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు, చంద్రబాబు నాయుడు లాంటి ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి మీకు ఉన్నాడు, అలాంటి ముఖ్యమంత్రి మాకు కూడా ఉన్నట్టే మహారాష్ట్ర కూడా చాలా డెవలప్ అయ్యేది కదా అని చెప్పి మెచ్చుకుంటే మేము చాలా గర్వపడేవాడు. కానీ మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ వాళ్ళే మమ్మల్ని మీరేం పిచ్చాడనుకున్నారు, మీకేం తెలీదా మాత్రం, అలాంటి అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి, ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి జైల్లో తిరిగి వచ్చిన అతనికి ఓట్లేసి ఎలా గెలిపించాలని పిచ్చాడలాగా ఉన్నారని చెప్పి
అంటే తల ఎత్తుకోలేదు. అలాంటి ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా ఏదైనా ఇల్లు తగలబెట్టుకుంటే అయ్యో ఇక్కడ యూటే బాగుంటుంది కదా వెంటనే ఆడిపోయేవాళ్ళం కథలు రేపు పొద్దునే మొదలు పెట్టడం ఇంకోకమని ఆలోచించడం కాకుండా అడ్వాన్స్గా రాబోయే 10 సంవత్సరాల్లో ఏంటంటే ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలా ముందు చూపున్న వ్యక్తి కాబట్టే వాళ్ళ రాష్ట్రం అంటే దురదృష్టవశాత్తు వాళ్ళ రాష్ట్ర విభజన జరిగిపోయినప్పటికీ తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయినప్పటికీ మన దగ్గర ఏమీ లేకపోయినా అన్ని వదిలిపెట్టి వెళ్ళాము. మొన్న నాకు ఇందా కూడా మాట్లాడినప్పుడు చెప్పారు మనకి ఇదంతా కూడా మన రాష్ట్రం అనుకున్నాం, మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యపట్నం, మన హైదరాబాద్ అనుకున్నదా రాష్ట్రం 2 ముక్కలుగా చీలిపోవడం మాత్రం దురదృష్టకరం. ఏది ఏమైనా ఏమీ లేని రాష్ట్రంలో అభివృద్ధి ఎలా సాధించాలి అనే దాన్ని కూడా ఆయన ఎంతో ముందు చూపుతోటి ఒక అద్భుతమైన ముఖ్యపట్నాన్ని ఇక్కడ కట్టాలి అని ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ ఉందంటే తెలంగాణ ఉందంటే హైదరాబాద్ ముఖ్యపట్నం ఉంది, చెన్నై ఉందంటే హైదరాబాద్ తెలంగాణ, తమిళనాడులో ఉందంటే వాళ్ళకి కోయంబత్తూరు ఉంది, చెన్నై ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే కర్ణాటక చూస్తే బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మనకి కేరళలో చూస్తే త్రివేంద్రం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యపట్నం ఏం చెప్పగలమండి మనం? మనకు అసలు సిటీస్ లేవు, అన్ని టౌన్లే ఉన్నాయి. మనకి వైజాగ్ సిటీ కాదు, విజయవాడ సిటీ కాదు, గుంటూరు సిటీ కాదు, తెనాలి సిటీ కాదు, తిరుపతి సిటీ కాదు, అనంతపురం సిటీ కాదు, అన్ని కూడా పెద్ద పెద్ద టౌన్. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందేది సిటీ, ఒక అద్భుతమైన సిటీ ఉండేది అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చూడండి మీరు, హైదరాబాద్లో వచ్చినంత అభివృద్ధి కానీ హైదరాబాద్లో ఉండేటటువంటి ట్యాక్స్ ఇన్కమ్ కానీ తెలంగాణ మొత్తం అంతా కలిపి హైదరాబాద్లో వచ్చేదాంట్లో సమం. అలాంటి ముఖ్యపట్నం మనం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది. ఒక మంచి మహానగరాన్ని నిర్మించాలని చెప్పి అయినా ఆ రోజున తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా రైతులందరినీ కూడా పిలిచి మీ భూముల్ని మాకు ఇవ్వండి, మీ లీజుకి ఇచ్చినట్టుగా మాకు ఇవ్వండి, మేము ఇక్కడ అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మిస్తాం, ఈ రోడ్లు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా వేస్తాం, ఇచ్చిన ప్రతి వారికి కూడా ఎకరానికి 1200 గజాల చొప్పున మీకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇస్తామని చెప్పి శక్తి ఆయన మీద ఉన్న నమ్మకంతో 33,000 ఎకరాలు రోజు ప్రతి సంవత్సరం 3 పంటలు పడేటువంటి సారవంతమైన భూముల్ని ఆలోచించకుండా ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగల, ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. అలా అద్భుతంగా చేసిన వ్యక్తి దాన్ని ఎంతో అద్భుతంగా చేద్దామనుకున్నాడు. దాదాపు 2 ఏళ్ళు అంటే జపనీస్ తోటి, సింగపూర్ వాళ్ళతోటి, మరి మలేషియా వాళ్ళతోటి ఇంకా అనేక మంది ఆర్కిటెక్టులు పిలిపించి మహానగరం, అద్భుతమైన మహానగరం నిర్మించాలి ఇక్కడని ఎన్నో చేసి మనకు కావాల్సిన సెక్రటేరియట్ కట్టారు, మనకు కావాల్సిన శాసనసభ కట్టారు, హైకోర్టు కట్టారు. మరి అలాగే రాబోయే ఆఫీసర్లందరూ కూడా క్వార్టర్స్ అని చెప్పి అన్ని ఖర్చులు బ్రహ్మాండంగా చేస్తున్న తరుణంలో మరి మన దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో మనం ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం. ఆయన రాగానే ఎవరైనా ముఖ్యమంత్రి గారు ఆయన రాగానే నేను ఆది సంతకం మొదటి సంతకం ఇలాంటి పెడతానండి, ఈ సంక్షేమ కార్యక్రమం గురించి పెడతాను, లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమం గురించి సంతకం పెడతాను అంటారు. కానీ జగన్మోహన్ గారు రాగానే వచ్చి చేసింది ఏమిటి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజా వేదిక కట్టించిన బిల్డింగ్ని ముళ్ళుజలు పెట్టుకోగొట్టించారు. ఆయన క్రియేటివ్ ముఖ్యమంత్రి కాదు, విధ్వంసం చేసేటువంటి ముఖ్యమంత్రి. అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. బ్రహ్మాండమైన అన్ని ఏర్పాట్లు చేసి వెళ్తే 3 రాజధానులుగా చేస్తానని చెప్పి వైజాగ్లో ఒక రాజధాని, ఇక్కడ విజయవాడలో ఒక రాజధాని, లేకపోతే కర్నూలులో ఒక రాజధాని అని చెప్పి దాన్ని 3 ముక్కలుగా చేయడానికి ప్రయత్నం చేశారు. కాలమంతా కూడా వృధా చేశారు, ఎక్కడా అభివృద్ధి జరగలేదు. అన్నీ కూడా అమరావతి ఎక్కడేసారు ఉండిపోయింది, అభివృద్ధి లేకుండా పోయింది. అలాగే పోలవరం ప్రాజెక్టు డే అండ్ నైట్ కష్టపడి ఆయన పోలవరం ప్రాజెక్టుని సాధించాడు. ఎన్నో ఏళ్ళగా మనందరూ కూడా కళ్ళకన్నటువంటి ఆ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి హయాంలో అద్భుతంగా దాన్ని డెవలప్ చేస్తే అది కూడా దాన్ని మూల పెట్టారు. వాళ్ళు ఏ విధమైన అభివృద్ధి లేదు.